మనలో ఎక్కువ మందికి పౌలు భక్తుడి యొక్క పరిచర్య గురించి బాగా తెలుసు. కానీ పౌలు భక్తుడు అంత గొప్పవాడు అవ్వడానికి, పౌలు భక్తుడు అంత గొప్ప పరిచర్య చేయడానికి మరొక కారణము ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఎవరు అని అంటే బర్నబా. ఆ బర్నబా గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బర్నబా గురించి బైబిల్లో చాలా అవసరమైనటువంటి వివరణ మనకి ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి మొదటి దినాల్లో పెంతెకోస్తు దినాన్ని కానీ ఆ తర్వాత తొలి దినాలలో అనేక మంది ప్రభువుని అంగీకరించారు. పెంతెకోస్తు దినాన్న 3,000 మంది, ఆ తర్వాత కుంటివాడిని బాగు చేసినప్పుడు 5,000 మంది పురుషులు, ఈ విధంగా వేల కొద్ది మంది ప్రజలు ప్రభువుని అంగీకరించారు. అయితే ఆ 1,000 మందిలో ఒకరి గురించే లూకా భక్తుడు రాయడానికి ఇష్టపడ్డాడు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అను పేరు పెట్టిరి. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థమని మనకి అర్థమవుతుంది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఇది ఆయన చేశాడు. అయితే బర్నబా గురించి లూకా భక్తుడు ఎందుకు రాద్దామనుకున్నాడు, దీన్ని మనం తర్వాత చూస్తే అర్థమవుతుంది. సరే, ఇది జరిగిన సుమారు ఒక 7-8 సంవత్సరాలకి పేతురు భక్తుడు కొర్నేలి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఈ కొర్నేలి ఇంటికి వెళ్ళటానికి కొన్ని రోజుల ముందో లేకపోతే కొన్ని నెలల ముందో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి, అంటే సౌలు పౌలుగా మారి ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళి, బహుశా చాలామంది చెప్పేది ఏంటంటే జుబైల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉన్నాడని గడిపాడని చెప్తూ ఉంటారు. సరే, ఆయన అక్కడ 3 సంవత్సరాలు గడిపి ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని పొందిన తర్వాత తిరిగి వెనకెళ్ళి పరిచర్య చేద్దాము అని అనుకున్నప్పుడు ఆయన్ని అంగీకరించలేదు. అప్పుడు బర్నబా మళ్ళీ సీన్లో కనబడతాడు. 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. పౌలు భక్తుడిని బర్నబా దగ్గరికి తీసుకొని ఆయన పరిచయం చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఆయన యెరూషలేములకు తీసుకొచ్చాడు అని మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడిని అంతియోకుకు తీసుకెళ్ళాడు. అక్కడ సంఘంలో చేర్చాడు. వాళ్ళంతా ప్రార్థన చేసిన తర్వాత పౌలు బర్నబాల్ని మిషనరీలుగా పంపించారు. వాళ్ళ యొక్క తొలి మిషనరీ దండయాత్ర 13వ అధ్యాయంలో మొదలైంది. అది అంతియోకియా నుంచి బయలుదేరి వాళ్ళు కైసరియాకు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కుప్రాకి వెళ్ళారు. కుప్రా అనేది బర్నబా గారి యొక్క సొంత ప్రాంతము. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఏమి రాశారు చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇక్కడ బర్నబా నాయకుడిగా వ్యవహరించినట్లు మనం చూస్తూ ఉంటాం. బర్నబా నాయకుడిగా ఉండి సౌలుని తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ పరిచర్య చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే అధ్యాయంలో 13వ వచనంలోకి వచ్చేప్పటికి తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపిలియాలోనికి పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను సరే, ఇక్కడ లీడర్షిప్ కంప్లీట్గా మారిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళ ఆ యొక్క దండయాత్ర అలా చేస్తూ ఉన్నప్పుడు చివరికి వచ్చేప్పటికి 15వ అధ్యాయం, అపోస్తల కార్యం 15వ అధ్యాయం, మొట్టమొదటి మిషనరీ దండయాత్ర ఆసియా ప్రాంతం అంతా తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణముల్లో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా పట్టణములకు, ప్రతి పట్టణములకు ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుని బర్నబా దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలకు పరిచయం చేశాడు. ఆ తర్వాత అంతియోకుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తనతో పాటు మిషనరీ దండయాత్రలో తీసుకెళ్లాడు. ఆ దండయాత్రలో 2-3 చోట్ల ఆయన
వాక్యం బోధించిన తర్వాత దగ్గరుండి గమనించి తననే నాయకుడిని చేశాడు. బర్నబా సెకండ్ పొజిషన్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత మొదటి దండయాత్ర ముగిసే టైంకి సజెషన్లు కూడా పౌలు దగ్గర తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు వేరే కారణం చేత, జాన్ మార్కు కారణాన్ని బట్టి. ఏదేమైనప్పుడు కూడా పౌలు అనేటువంటి ఒక మహానాయకుడిని, పౌలు అనేటువంటి ఒక మహానుభావుణ్ణి ప్రపంచానికి అందించడానికి బర్నబా యొక్క అవసరత ఏర్పడింది. బర్నబా లేకపోతే పౌలు అంతటి మహానుభావుడు మనకి దక్కుండేటువంటి వాడు కాదు. మీలో కొంతమంది ఏమనుకోవచ్చు అంటే, పోనీలేండి బర్నబాకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి, బర్నబా కాకపోతే ఇంకొక వ్యక్తి, బర్నబా కాకపోతే ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి అక్కడ రాసి ఉండేవాళ్ళు. కాబట్టి పౌలు అనేటువంటి మహానుభావుడు, పౌలు అనేటువంటి గొప్ప అపోస్తలుడు ఈ ప్రపంచానికి అందించబడటానికి, తనని తరబీదు చేయడానికి, తనని దగ్గర తీసుకోవడానికి, తనని ఒక నాయకుడిగా నిలబెట్టడానికి ఒక వ్యక్తి యొక్క అవసరత ఉన్నది అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకొకటి పాత నిబంధన నుంచి మీకు చూపిస్తాను. మనందరికీ మోషే తెలుసు. అయితే మోషే మామ ఎవరు అంటే బహుశా కొంతమంది పేరు కూడా చెప్పలేకపోవచ్చు, ఆయన మామ పేరు ఏంటి అని. అయితే వాళ్ళ మామ పేరు ఇత్రో గురించి కొన్ని మాటలు మనకి ఇవ్వబడ్డాయి. నిర్గమకాండం 18వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకు రెప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన ఇత్రో వినినప్పుడు, అంటే ఈయనొక యాజకుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. యాజకుడు అంటే యెహోవా దేవుణ్ణి నమ్మినటువంటి వాడు కాదు. మిద్యానీయుల్లో ఆయన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. వాళ్ళు అన్యులు, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళు ఏ దేవతలను కొలుస్తున్నారో, ఏ దేవుళ్ళు కొలుస్తున్నారో ఆ దేవతలకి దేవుళ్ళకి ఈయన యాజకుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయనకి మోషే యొక్క దేవుడు, యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాల గురించి విన్నాడు. వాళ్ళు ప్రయాణమై వెళ్తూ మళ్ళీ ఎడారి గుండా వచ్చినప్పుడు వాళ్ళ మామ దగ్గరకు వచ్చాడు. ఆ మామ దగ్గరకు వచ్చినప్పుడు జరిగిందంటూ చూద్దాం. 18వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదను. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చేది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను యెహోవా దేవుని నమ్ముతున్నాను అంటానికి వాళ్ళకున్నటువంటి అలవాటు కొద్దీ చేయగలిగేటువంటి ఒకే ఒక పని ఏంటి? ఆ పని అంటే ఒక దహన బలిని యెహోవా దేవుడికి అర్పించాడు. బహుశా దాన్ని తింటూ ఉన్నప్పుడు అహరోను, మోషే కొంతమంది పెద్దలు రావటం జరిగింది. సో మిద్యానీయుడు యాజకుడు యెహోవా గురించి విన్నాడు, యెహోవాని విశ్వసించాడు, దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనం 13వ వచనం చూద్దాం. మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని కాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రం విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు, అంటే సలహాలు ఇవ్వటం మంచిది కాదు అని కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కులి భారము, అది నువ్వు ఒక్కడివే చేయజాలవు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన గమనించి ఏమంటున్నాడంటే, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. తర్వాత ఇచ్చిన సలహా చూడండి 19-20 వచనాలు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పదను, దేవుడు నీకు తోడై ఉండును, ప్రజల పక్షము నీవు దేవుని సముఖముందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. సరే, ఇదంతా చదవడం ఎందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 100 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని, ఒక నాయకుల్ని ఏర్పరిచి వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తారు. వీళ్ళు తీర్చలేని సమస్య ఏదైనా ఉంటే అది నీ దగ్గరికి రానివ్వు, అప్పుడు నీకు బాగుంటుంది, వాళ్ళకే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చాడు. ఒక సలహా, అది చాలా మంచి సలహా. ఎందుకని
ఇత్రో అలాంటి సలహా ఇచ్చాడంటే, ఎడారి గుండా వాళ్ళని నడిపించగలిగేటువంటి స్తోమత కలిగినటువంటి వాడు మోషే ఒకడే. ఆయనే నలిగిపోతే, ఆయనే అంతమంది పోతే 20 లక్షల మంది ఇశ్రాయేల్ నాశనం అయిపోతారు. కాబట్టి నాయకుడిని కాపాడాలి, నాయకుడిని క్షేమంగా ఉంచాలి. అందుకనే ఆయన సలహా ఇచ్చాడు. దానితో ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సలహా వచ్చింది, ఒక మేనేజ్మెంట్ స్కిల్ వచ్చింది. దాన్నే వికేంద్రీకరణ అంటారు, డీసెంట్రలైజేషన్. దాన్ని ఇత్రో ప్రిన్సిపల్ అని కూడా అంటారు. అది మోషేకి ఇత్రో ఇచ్చినటువంటి సలహాను బట్టి వచ్చింది. ఒకటి పాత నిబంధన చెప్పాను, ఒకటి కొత్త నిబంధన చెప్పాను. బర్నబా లేకపోతే కనుక పౌలు అనేటువంటి గొప్ప నాయకుడు వచ్చి ఉండేవాడు కాదు. ఇత్రో ఇచ్చినటువంటి సలహా అనుకరించకపోయినట్లయితే మోషే ఎక్కడో అక్కడే కృంగి కుసించిపోయి ఉండేటువంటి వాడు. కోపంతో ఆయన చేయకూడని పనులు చేసి ఉండేవాడు, నాశనం అయిపోయి ఉండేవాడు. కాబట్టి పౌలు వెనకాల బర్నబా, మోషే వెనకాల ఇత్రో ఒక విధంగా సలహాదారులుగా ఉన్నారు, వాళ్ళని నడిపించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళని గురువులు అంటారు, మెంటార్స్ అంటారు. ఈ లోకంలో మెంటార్షిప్ అనేది మనకి చాలా అవసరం. అయితే మోషేకి ఇత్రో ఉంటే, మోషే యెహోషువాకి ఆయన గురువుగా వ్యవహరించినట్లు మనం చూస్తాం. పాత నిబంధనలో ఎలీషాకి ఏలియా వ్యవహరించినట్లు మనం చూస్తాం. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్ని తన దగ్గరికి పిలిపించుకొని వాళ్ళతో అతి ఎక్కువ సమయం గడిపినట్లు మనం చూస్తూ ఉంటాం. పౌలు తిమోతి, తీతుతో ఎక్కువ సమయం గడిపాడు. పేతురు మార్కుతో, సిల్వానాతో ఎక్కువ సమయం గడిపారు. అంటే వీళ్ళు కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళ మీద ఎక్కువ సమయాన్ని వాళ్ళు వెచ్చించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ చేయటం అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఉన్నదే. ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడం అని మనం అనొచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి, అక్కడ మనం చూసినట్లయితే ఆజ్ఞ ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి, యు హ్యావ్ టు గో, సమస్త జనులను, అంటే ఎవ్రీబడి, అందరి దగ్గరికి వెళ్ళాలి, శిష్యులుగా చేయుడి. మీరు శిష్యులుగా చేయాలి, మీరు వెళ్ళాలి, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళాలి, శిష్యులుగా చేయాలి. ఆ తర్వాత ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మ ఇవ్వాలి. ఆ తర్వాత ఏమన్నారు? మీకు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో రికలెక్ట్ చేసుకోండి, అది 5వది. అండ్ టీచ్ దెమ్ టు ఒబే, వాటినన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించింది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని వారితో చెప్పాను. 7 విషయాలు అక్కడ చెప్పాడు. మీరు వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, శిష్యుల్ని చేయాలి, బాప్తిస్మ ఇవ్వాలి, నేను చెప్పిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళకి బోధించాలి, నేను మీతో ఉన్నానని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది దాన్నే మనము ద గ్రేట్ కమిషన్ అని అంటూ ఉంటాం. ఈ గ్రేట్ కమిషన్ ద్వారా యేసుప్రభు వారు చెప్పింది వెళ్ళి సువార్త చెప్పి వచ్చేయండి అని అంటలేదు. వాళ్ళని శిష్యులుగా తర్బీదు చేయండి. నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ వాళ్ళు అంగీకరించగలిగేటట్లు, విధేయత చూపించగలిగేటట్లు మీరు సహకరించండి, సహాయపడండి. దాన్నే డిసైపుల్ మేకింగ్ అని అంటూ ఉంటారు. ఇంకా పెద్ద లెవెల్లో ఆలోచించాలంటే మెంటరింగ్ అని అంటూ ఉంటారు. ఇది ఒక సంబంధం, ఇట్స్ ఎ రిలేషన్షిప్. గురువు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత. శిష్యరికం అనేది ఇట్ హ్యాస్ అ రీజన్. ఎందుకు అని అంటే దానికి గొప్ప లాభం కలుగుద్ది. ఎటువంటి ఖర్చు లేకుండా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుద్ది. ఇట్ ఈస్ అ రెప్లికేషన్. యేసుక్రీస్తు ప్రభువారిని అనుకరించింది అవుద్ది. ఇట్ ఈస్ రిప్రొడక్టివ్, ఎందుకంటే ఫలభరితమైంది. మీకు 5 విషయాలు చెప్పాను. మొదటిది ఇట్స్ ఎ రిలేషన్షిప్, అది ఒక సంబంధం. రెండోది ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత. మూడోది ఇట్స్ ఎ లాజికల్ వన్, ఇట్స్ రీజనబుల్, అది విచక్షణ కలిగింది, మంచిది. నాలుగోది ఇట్స్ ఎ రెప్లికేషన్, అంటే మనము యేసు ప్రభు వారిని అనుకరిస్తున్నాం. 5వది ఇట్స్ రిప్రొడక్టివ్, అది అనేక మందిని చేరుకోవడానికి అది దోహదపడేదిగా ఉంటుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ. ఆయన పాటించి ఆ తర్వాత శిష్యులకి అనుకరించారు. పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతిని ఒక చక్కటి కూలంకుషమైనటువంటి విధంగా యేసు ప్రభువారు అందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు తాను రాసినటువంటి చివరి పత్రిక, తన ఆత్మీయ కుమారుడు తన తర్వాత తన స్థానాన్ని తీసుకోవాలి అనుకున్నాడు తిమోతి, ఆయనకి రాస్తున్నాడు ఈ పత్రిక. 2 తిమోతి 2వ అధ్యాయం
2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. మీరు గమనించారు లేదో, దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. నేను బోధిస్తున్నాను, నీకు బోధిస్తున్నాను, 2 స్టేజ్లని. నువ్వు బోధించాలి. ఎవరికి బోధించాలి తెలుసా? ఎవరైతే ఇతరులకు బోధించగలిగే సామర్థ్యం ఉన్నదో వాళ్ళకు బోధించాలి. కాబట్టి 4 ఉన్నాయి. నేనున్నాను, నువ్వున్నావు, నువ్వు బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకొకరికి బోధించేవాళ్ళు. సో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు దీనిని అప్పగించుము అని అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు అంతిమ ఆజ్ఞగా అది ఇచ్చాడు. పౌలు భక్తుడు తిమోతికి అదే ఆజ్ఞ ఇస్తున్నాడు. బహుశా పేతురు కూడా అలాంటి ఆజ్ఞే 5వ అధ్యాయంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇంత ఉపోద్ఘాతాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. ఇంకొక ఉపోద్ఘాతం ఇచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో 4 వచనాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఏంటి ఇంకొక ఉపోద్ఘాతము అని అంటే, బైబిల్లో కానీ సంఘ చరిత్రలో కానీ బయట సంఘాల్లో కానీ కొన్ని పదాలు తరచుగా వింటూ ఉంటాం. ఒక పదం ఏంటంటే ఎల్డర్, పెద్ద అనేటువంటిది. 2వ పదం ఏంటంటే అధ్యక్షుడు, బిషప్ లేకపోతే ఓవర్సియర్. 3వది ఏంటంటే కాపరి లేకపోతే పాస్టర్ గారు, షెపర్డ్. ఇలాంటి పదాలు వింటూ ఉన్నాం. వీటి యొక్క భావం ఏంటి? వీటిని ఏ పరిస్థితుల్లో వాడుతూ ఉంటారు, ఎవరికి వాడుతూ ఉంటారు? ఇది మనకున్నటువంటి ప్రశ్న. అయితే ముందొక మీకు మాట చెప్పాలి. ఈ ముగ్గురు కూడా ఒకటే అని కొంతమంది వాదిస్తూ ఉంటే, ఈ ముగ్గురు వేరు వేరు అని వాదించేటువంటి వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. అయితే నేను మీకు పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత మీరే ఒక చక్కటి అవగాహనలోకి రాగలుగుతారు. మొదటిది ఎల్డర్, పెద్ద. దీన్నే ప్రెస్బిటెరాస్ అని అంటూ ఉంటారు. ప్రెస్బిటేరియన్ చర్చ్ అనేటువంటి మాట దాని నుంచి వచ్చింది. ఎల్డర్స్ చేత నడిపించేటువంటి మాట. సుమారు 20 సార్లు ఈ మాట ఉపయోగించబడింది కొత్త నిబంధనలో, కనీసం 20 సార్లు. ఎల్డర్స్ అని అంటే మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఆత్మీయమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి వాళ్ళు. రైపన్నెస్ అంటే పండిపోయినటువంటి జీవితం, బాగా పరిపక్వతలోకి వచ్చినటువంటి జీవితం. 2 పదాలు గుర్తుపెట్టుకోండి, రైపన్నెస్, మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే పరిపక్వత, రైపన్నెస్ అంటే పండినటువంటి జీవితం, అంటే ఆత్మీయంగా విషయాలన్నీ గమనించినటువంటి వాళ్ళని ఎల్డర్ అని పిలుస్తూ ఉంటారు. ఎల్డర్ అంటే వయసులో పెద్దోళ్ళు అని కాదు. చాలా సంఘాల్లో వయసులో పెద్దోళ్ళని ఎల్డర్గా పెడుతూ ఉంటారు. వయసులోనే పెద్దోళ్ళు అయి ఉండాలి అని కాదు. వయసు కంటే ప్రాముఖ్యంగా వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు, అది పరిపక్వత ఉన్నప్పుడు వాళ్ళని ఎల్డర్గా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. 2వ పదం బిషప్ లేకపోతే ఓవర్సియర్, ఇంగ్లీష్ పదం అయితే దాన్ని గ్రీక్లో ఎపిస్కోపాస్ అని అంటూ ఉంటారు. బైబిల్లో అధ్యక్షుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కొత్త నిబంధనలో 7 సార్లు దీన్ని ఉపయోగించారు. ఈ అధ్యక్షుడు అనేటువంటి పదం మనం ఆధునిక ప్రపంచంలో మేనేజర్ అని అంటూ ఉంటామే, ఎగ్జిక్యూటివ్ అంటూ ఉంటామే, దానికి సంబంధించింది అన్నమాట. ఇది ఒక బాధ్యత, ఇది ఇవ్వబడింది. నువ్వు పెద్దగా ఉండు అని ఎవరిని అంటారంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళని. వీళ్ళందరినీ నువ్వు చూసుకోవాలి, ఈ పని నువ్వు చూసుకోవాలి, ఇది నీ బాధ్యత, దీనికి నువ్వు అధికారిగా ఉండాలి, దీనికి నువ్వు ఎగ్జిక్యూటివ్గా ఉండాలి. దీన్ని రెస్పాన్సిబిలిటీ అని అంటారు. మేనేజర్, రెస్పాన్సిబిలిటీ, మేనేజర్. ఎల్డర్కి 2 పదాలు ఇచ్చాను, మీకు చెప్పాను నేను. రైపెన్నెస్, మెచ్యూరిటీ, పండిపోవటం లేకపోతే పరిపక్వత అనేది. బిషప్ కూడా 2 పదాలు ఉపయోగిస్తున్నాను. రెస్పాన్సిబిలిటీ, మేనేజర్, బాధ్యత, ఆయన వ్యవహారాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా ఉండటం. ఇక 3వ పదం షెపర్డ్ అండ్ పాస్టర్, కాపరి అనేటువంటి పదం. ఇది చాలాసార్లు ఉపయోగించినప్పటికి కూడా 2 సార్లు మాత్రమే వ్యక్తులకు ఉపయోగించారు. ఎక్కువ సార్లు షెపర్డ్ అనేటువంటి పదం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపయోగించారు. సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ, ఈవెన్ పేతురు రాసినటువంటి పత్రికలో కూడా ఎక్కువ సార్లు ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రధాన కాపరి అని అన్నప్పుడు అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన వర్తించాడు. బైబిల్ మొత్తంలో కొత్త
నిబంధనలో కాపరి అనే పదాన్ని మనుషులకి, సాధారణమైన మనుషులకి వాడటం అనేది 2 సార్లు జరిగింది. ఒకటి పేతురు భక్తుడు ఉపయోగించాడు, 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనంలో ఉపయోగించాడు. రెండోది మనము ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు భక్తుడు ఆ కాపరి అనేటువంటి విషయాన్ని ఈ ప్రజలకి ఉపయోగించినట్లు. దీంట్లో మనం చూసేది ఏంటంటే ప్రాథమికంగా కాపరి అనేటువంటి మాట ఆ మధ్యాసియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పాలస్తీనా ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళు గమనించగలుగుతారంటే వాళ్ళు ఎక్కువ మంది గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి కాపరి అనేటువంటి వాడు గొర్రెతో ఒక చక్కటి బంధం కలిగినటువంటి వాడు. ఆ గొర్రె గురించి ఆయన బాధ్యత తీసుకునేటువంటి వాడు. కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ ఏ రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని సూచించేదిగా ఉన్నది. కాబట్టి దాని నుంచే మనం ఒక పదం ఉపయోగిస్తాం, పరిచారకుడు, పరిచర్య, మినిస్టర్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు 3 పదాలు ఉపయోగించాం. ప్రతి ఆఫీస్కి 2 పదాలు ఉపయోగించాను. ఎల్డర్కి నేను ఉపయోగించిన పదం రైపెన్నెస్, మెచ్యూర్, పండిపోయినటువంటి, అంటే దేవునిలో కానీ వాక్యంలో కానీ చక్కటి స్థాయికి వచ్చాడని, పరిపక్వతలోకి వచ్చాడని. బిషప్ అంటే తనకు ఒక బాధ్యత ఇవ్వబడింది, ఆయన ఒక మేనేజర్, తాను ఒక దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఒక బాధ్యత తీసుకోవాలి అనేది. మూడోది షెపర్డ్కి 2 పదాలు ఉపయోగిస్తున్నాను. ఒకటి ఏంటంటే రిలేషన్షిప్, అది సంబంధానికి సూచన. రెండోది మినిస్ట్రీ లేకపోతే మినిస్టర్ అనేటువంటిది. అయితే వీటిలో మనం చూసినట్లయితే ఎవరైతే పరిపక్వత కలిగి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా బాధ్యత స్వీకరించడానికి ఇష్టపడతాడు, కొంతమందితో చక్కటి సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. సో ఎవ్రీ ఎల్డర్ హ్యాస్ ఎ బిషప్ ఇన్ హిమ్ అండ్ ఎ షెపర్డ్ ఇన్ హిమ్. ప్రతి పెద్దలో కూడా తనలో ఆ యొక్క బిషప్, ఆ యొక్క అధ్యక్షుని యొక్క గుణాలు ఉంటాయి. ఆయనలో కాపరితత్వం అనేది ఉంటుంది. కాపరితత్వం అంటే ఒక మందిరానికే కాకపోవచ్చు. మంచి షెపర్డ్ మంచి తండ్రిగా వ్యవహరిస్తాడు, మంచి షెపర్డ్ మంచి తల్లిగా వ్యవహరిస్తారు, మంచి షెపర్డ్ తన ఆఫీసులో మంచి సాక్షిగా ఉంటాడు, మంచి షెపర్డ్ తన ముందు ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళకి ప్రభువు గురించి చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎల్డర్గా ఉన్నటువంటి వాడు బిషప్గా ఉంటే బాగుంటుంది, ఎల్డర్గా ఉంటున్నటువంటి వాడు షెపర్డ్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఈ మూడింటిని ఒకళ్ళకే పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ పదాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే షెపర్డ్ అనేటువంటి వాడు బిహైండ్, బిసైడ్, బిఫోర్. గొర్రెల కాపరి గొర్రెలకు ముందుంటాడు, వెనకుంటాడు, పక్కనుంటాడు. గొర్రెలకు ముందుండి ఆయన దారి చూపిస్తాడు, వెనకుండి ఆగిపోయిన వాటిని ఎత్తుకొని వస్తాడు, పక్క నుండి ఆయన నడిపిస్తాడు. హీ విల్ బి బిహైండ్, బిసైడ్ అండ్ బిఫోర్. అయితే ఎల్డర్ కానీ బిషప్ కానీ దే విల్ బి బియాండ్ అండ్ అబౌవ్. వాళ్ళు పైన ఉంటారు, పైన నుంచి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి ఎల్డర్ ఎవరైనా ఉన్నట్లయితే హీ విల్ బి బియాండ్, బిహైండ్, బిసైడ్ అండ్ బిఫోర్. అన్ని కోవల నుంచి కూడా చూసుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. పైన నుంచి అధికారాన్ని చూపిస్తాడు, పక్క నుండి స్నేహితులుగా ఉంటాడు, ముందుండి మాదిరిగా ఉంటాడు, వెనకుండి ఆదరించేవాడుగా ఉంటాడు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే కాపరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం 23వ కీర్తనలో ఏమంటాడంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటున్నాడు. దుడ్డు కర్ర, దండము ఇవి ఎందుకు వాడతారు? దుడ్డు కర్ర అంటే తాతగారికి ఉండేటువంటి కర్ర ఉంటుందే దానిలాగా ఉంటుంది. అది ఎందుకు వాడతారు తెలుసా? గొర్రె ఎప్పుడైనా గుంతలో పడిపోతే దాన్ని బయటికి లాగడానికి, చెట్లు ఏమన్నా అందకపోతే గొర్రెలకు అందించడానికి సహకారిగా ఉండేది దుడ్డు కర్ర. దండాన్ని ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? ఏ గొర్రెనైనా ఏ జంతువైనా పట్టుకుంటే దాని మెడ మీద కొడితే అది నోట్లోంచి కక్కేయడానికి. కాబట్టి ఇట్ ఈస్ అ ప్రొటెక్టర్ అండ్ అ ప్రొవైడర్. అది కాపాడేది, అనుగ్రహించేది. కాబట్టి ఒక గుడ్ షెపర్డ్, ఒక మంచి కాపరి ఆయన పక్కన, ముందు, వెనక, పైన అన్ని విషయాల్లో ఉంటాడు. అయితే బైబిల్లో విశ్వాసుల్ని కానీ ఇశ్రాయేలీయుల్ని కానీ దేవుడు ఎందుకని గొర్రెగా పోల్చాడు? గొర్రెకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది గొర్రె వేవర్డ్ అని అంటే దానికి దారి తెలీదు.
కుక్కని మనం పెంచవచ్చు, తర్వాత కోళ్ళని మనం పెంచవచ్చు, ఎందుకంటే దాని గూట్లోకి వెళ్ళటానికి. గాడిదలను మనం పెంచవచ్చు, సింహాన్ని పెంచవచ్చు, కోతిని పెంచవచ్చు, కానీ గొర్రెని ఎప్పటికీ పెంచలేం. గొర్రెకు ఎప్పటికీ దారి తెలియదు, దానికి ఎప్పుడు కూడా ముందు నడిపించేవాడు ఉండాల్సిందే. కాబట్టి గొర్రెలు ఏమంటారంటే చాలా బుద్ధి లేనివి అని అంటారు. ఆ పదం ఉపయోగించినందుకు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకో. దే ఆర్ వెరీ ఫూలిష్. వాటికి అస్సలు జ్ఞానము లేదు. వీడు గొర్రెరా అని అందుకే తిడుతూ ఉంటారు. దే ఆర్ వెరీ వేవర్డ్. రెండోది ఏంటంటే దే ఆర్ వీక్. అవి చాలా బలహీనమైనవి. ఎందుకని బలహీనమై అంటే పొదుగుతున్నటువంటి కోడే దాని పిల్లల్ని కాపాడుకోవడానికి దానికి తెలుసు. గెద్ద దగ్గరికి రాకుండా అది పొడి చేయగలుగుతుంది. 10 పందులు కలిస్తే కనుక ఒక పెద్ద జంతువుని బెదిరించగలుగుతాయి. ప్రపంచంలో ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా దాన్ని కాపాడుకోవటం తెలుసు. ఏమాత్రం కాపాడుకోవటం తెలియనటువంటిది గొర్రె మాత్రమే. 10 గొర్రెలు కాదు, 1000 గొర్రెలు కలిసినా కూడా ఏమీ చేయలేవాయి. ఎందుకనంటే దే ఆర్ వెరీ వీక్. మొదటి దే ఆర్ వెరీ వేవర్డ్, దానికి దారి తెలీదు. రెండోది దే ఆర్ వీక్. అయితే ఒకటి ఐగుప్తి ప్రాంతంలో కానీ మధ్యాసియాలో కానీ పాలస్తీనాలో కానీ గొర్రెలకు అతి ఎక్కువ విలువ. ఎందుకో తెలుసా? దే ఆర్ వెరీ వర్ది. చాలా విలువైనవి. ఎందుకో తెలుసా? అవి చాలా ఇస్తాయి. ఏమిస్తాయో తెలుసా? సంవత్సరానికి ఒకసారి బొచ్చేస్తుంది, ప్రతిరోజు పాలు ఇస్తుంది, సంవత్సరానికి 1-2 సార్లు పిల్లల్ని ఇస్తుంది. కాబట్టి అది గొర్రె పిల్లల్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆ గొర్రె పిల్లలు బొచ్చేస్తుంది. ఆ బొచ్చు కాకుండా ఆ గొర్రె పాలు ఇస్తుంది. దెర్ ఈస్ మిల్క్, దెర్ ఈస్ వూల్ అండ్ దెర్ ఆర్ ల్యాంబ్స్. అందుకనే ఇది ప్రొడక్టివ్, చాలా ఉపయోగపడేది, చాలా ఆస్తిలాగా చూస్తూ ఉంటారు. అయితే అందుకనే గొర్రెలతో పోల్చారు విశ్వాసాన్ని. నువ్వు ఒక విశ్వాసివైతే నువ్వు ఒక గొర్రెవే. గొర్రె ఎప్పుడు ఒంటరిగా పెరగదు. గొర్రెకి ఎప్పుడు కూడా మంద కావాలి. కాబట్టి ఆ మందనే మనం మందిరం అన్నారు. మందనే మనం మందిరం అని అన్నారు. మన మందిరంలో మంద ఉంటుంది. ఆ మందలో గొర్రెలు ఉంటాయి. ఈ యొక్క గొర్రెల్ని లేకపోతే ఈ మందను నడిపించడానికి ఒక కాపరి కావాలి, కాపర్లు కావాలి, పెద్దలు కావాలి. అది పరిస్థితి. సో ఈ 3 పదాలకి మీకు అర్థం తెలిసింది కదా. షీప్ ఎందుకనంటే మనకి దారి తెలియదు, మనం కాపాడుకోలేం. కానీ మనం విలువతో కొనబడ్డ వాళ్ళం, మనము చాలా విలువైనటువంటి వాళ్ళం, మనము ఆత్మీయంగా పిల్లలు కనగలం, దేవునికి ఉపయోగపడగలిగే వాళ్ళం, మనం ఫలభరితమైన జీవితం జీవించగలిగే వాళ్ళం. వీఆర్ వర్ది. అయితే మనము గొర్రెలం కాబట్టి ఒంటరిగా ఉండకూడదు, మనము మందలో ఉండాలి. మందనైనా సరే కాపలా కాయడానికి కాపర్లు ఉండాలి, పెద్దలు ఉండాలి. ఒకవేళ కాపరి లేకపోతే, పెద్దలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించాడు ఈ పదం. ఏమన్నా తెలుసా? కాపర్ లేనటువంటి గొర్రెలని. కాపర్ లేనటువంటి గొర్రెలకి 4 లక్షణాలు ఉంటాయి. దే విల్ బి డిస్టర్బ్. వాటికి చాలా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. దే విల్ బి డిస్కరేజ్. చాలా నిరాశలో ఉంటాయి. దే విల్ బి డివైడెడ్. చెదిరిపోతూ ఉంటాయి. దే విల్ బి డెవౌడ్. అంటే వాటి మీద క్రూర సింహాలు పడి వాటిని చంపేస్తూ ఉంటాయి. దే విల్ బి డిస్టర్బ్డ్. అవి చిందరబందరైపోతాయి. దే విల్ బి డిస్కరేజ్. నిరాశపడుతూ ఉంటాయి. దే విల్ బి డివైడెడ్. అంటే వాళ్ళు విచ్ఛిన్నమైపోతూ ఉంటారు. దే విల్ బి డెవౌడ్. వాళ్ళు ఈ క్రూర మృగాలు మీద పడి చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి ఇంత డెఫినిషన్, ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చాను. కాబట్టి ఎవ్రీ షీప్ హ్యాస్ టు బిలాంగ్ టు ఎ ఫ్లాక్. ప్రతి గొర్రె కూడా ఒక మందకు చెంది ఉండాలి. నువ్వు ఏ మందకు చెందావో నువ్వు గుర్తించగలిగి ఉండాలి. ఎవ్రీ షీప్ షుడ్ బిలాంగ్ టు ఎ ఫ్లాక్ అండ్ ఎవ్రీ ఫ్లాక్ నీడ్స్ షెపర్డ్స్. ప్రతి మందకు కూడా కాపర్లు ఉండాలి. కాబట్టి మనము క్రైస్తవులంగా వీ కెనాట్ లివ్ ఎ సాలిటరీ లైఫ్. మనము ఒంటరి జీవితాన్ని జీవించలేం. నువ్వు పెద్దగా ఫీల్ అవుతున్నావా? నీ మందేంటో నువ్వు గుర్తించాలి. నువ్వు ఎదుగుతున్నట్లు ఫీల్ అవుతున్నావా? నీ కాపర్ ఎవరో నువ్వు గుర్తించగలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ కాపర్లు 3 పనులు చేయాలి అని మనకు అర్థమవుతుంది. కాపర్లు మొదట గార్డ్ చేయాలి. మందను ఈ యొక్క జంతువులు పడకుండా బయట నుంచి కాపాడాలి. కాపర్లు గైడ్ చేయాలి. ఈ మందను సరి అయినటువంటి మార్గంలో అవి వెళ్ళడానికి గైడ్ చేయాలి. కాపర్లు ఈ యొక్క మంద గ్రో అయ్యేటట్లు చూడాలి. గాడ్, గైడ్, గ్రో. వాళ్ళని కాపాడాలి, వాళ్ళని నడిపించాలి, వాళ్ళు ఎదిగేటట్లు చేయాలి. ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ హాఫ్ ద టైమ్ ఓన్లీ ఫర్ ది ఇంట్రడక్షన్. నేను పరిచయం చేయడానికే నేను సగం సమయం తీసుకున్నాను. ఎందుకు అనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజే కాదు, జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మనం ఈరోజు చూసేది 4 వచనాలే కాబట్టి త్వరగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. టు ద ఎల్డర్స్ అమాంగ్ యూ, టు ద ఎల్డర్స్ అమాంగ్ యూ. మీ మధ్య ఉన్నటువంటి ఎల్డర్కి గుర్తుపెట్టుకోండి,
ఈ మందిరానికి ఉన్నటువంటి ఎల్డరు పక్కకెళ్ళి తురుంకాన పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మందిరంలో ఆధిపత్యాన్ని నడిపిస్తూ ఉన్నట్లయితే, నీకు నాయకత్వం ఇచ్చినట్లయితే, నీకు బాధ్యత ఇచ్చినట్లయితే ప్రపంచమంతా నువ్వు పెద్దవైపోవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అక్కడ మాత్రమే పెద్దవి. అక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకునేది చెప్తున్నాడు. టు ద ఎల్డర్స్ అమాంగ్ యూ ఐ అపీల్ యాజ్ ఎ ఫెలో ఎల్డర్. నేను తోటి పెద్దను, నేను మీకు అపీల్ చేస్తున్నాను. ఎ విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్స్ అండ్ వన్ హూ ఆల్సో విల్ షేర్ ఇన్ ద గ్లోరీ టు బి రివీల్డ్. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబోడు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీకు చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. మన తెలుగు బైబిల్లో ఉన్నటువంటి తెలుగు సుమారు 180 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం వాడినటువంటి తెలుగు. కొన్ని పదాలు ఇప్పుడు మనం వాడుకలో లేవు. కొన్ని మనం తెలుగు డిక్షనరీలో మళ్ళీ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆధునిక తెలుగు భాషలోకి బైబిల్ తర్జుమా చేశారు. బాబ్ క్రో అనేటువంటి ఆయన తర్జుమా చేశాడు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనుక తెలుగు బైబిల్ వ్యాఖ్యానం అని కనుక మీరు ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పచ్చ బైబిల్ ఒకటి వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చదవండి. దాంట్లో చాలా ఉపయోగపడతాయి. ఎందుకనంటే అది చదువుతున్నప్పుడు మీలో సంఘ పెద్దలకు, ఆ పెద్దలకు పైన ఒక స్టార్ ఉంటుంది. ఆ స్టార్ని కనుక నొక్కితే పెద్దలకు అన్న మాటకి అర్థం ఏంటి, ఆ పదం ఎక్కడెక్కడ ఉపయోగించారు, అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఆల్మోస్ట్ వర్క్స్ లైక్ ఏ స్మాల్ డిక్షనరీ ఫర్ యూ. పైగా అందుట్లో ఉన్నది ఎలా ఉంటుందో మీకు చదివినిపిస్తాను చూడండి. మీలో సంఘపు పెద్దలకు సాటి పెద్దను, క్రీస్తు బాధలను చూచిన వాణ్ణి, వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణి అయిన నేను ప్రోత్సాహం ఇస్తున్నాను. ఎంత సింపుల్గా ఉన్నా చూడండి. మీలో సంఘ పెద్దలకు సాటి పెద్దను, క్రీస్తు బాధలను చూచిన వాణ్ణి, వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణి అయిన నేను ఈ ప్రోత్సాహం మీకు ఇస్తున్నాను. చాలా సింపుల్గా ఉన్నది. సో ఇలాగ 2 తెలుగు బైబిల్లో చదవటం అనేది మనకి బాగా అర్థం అవడానికి దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. సరే, దీన్ని మనం 3 పాయింట్స్లో చూడటానికి ప్రయత్నం చేద్దాం ఈ వచనాన్ని. మొదటిది, దిస్ ఈజ్ పీటర్స్ ఎక్స్పీరియన్స్. ఈ 4 వచనాలు ఏదైతే మనం ఈరోజు చూడబోతున్నామో ఇది పీటర్స్ అనుభవం. మిగిలినవన్నీ కూడా అనుభవించి రాశాడా లేకపోతే తనకి వచ్చిన తలంపుల గురించి రాశాడో తెలియదు. కానీ ఇక్కడ 4 వచనాలు మాత్రం తాను రాసేటప్పుడు పూర్తిగా తన యొక్క జ్ఞాపకాల్లోంచి రాస్తూ ఉన్నాడు. పైగా జ్ఞాపకాలు కూడా యేసుక్రీస్తు చనిపోవడానికి చివరి 2-3 నెలల ముందు జరిగినటువంటి విషయం. ఉదాహరణకి వెల్లడి కాబోయే మహిమ గురించి రాసినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం గుర్తుకు రావాలి. ఎందుకో తెలుసా? ఆయన టెబోర్ అన్నటువంటి కొండ మీదకి యేసుప్రభు వారు 3 శిష్యుల్ని తీసుకెళ్ళి ఆయన మహిమలో ఏ విధంగా ఉంటాడో చూపించాడు. అది గుర్తొచ్చున్నది. అది ఒక ఫ్యూ మినిట్స్ చూశాడేమో, అందుకని గుర్తొచ్చి దాన్ని ఆయన ఆస్వాదిస్తూ రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన లూకాసు వార్త 22వ అధ్యాయం గుర్తొచ్చున్నది. ఎందుకనంటే ఎవరు పెద్దలు, ఎవరు ప్రాముఖ్యం అని గొడవ పడుతూ ఉన్నారు. ఆ డిస్ప్యూట్ ఉన్నది 22వ అధ్యాయం 24వ వచనం నుంచి. అప్పుడు అది గుర్తొచ్చి, హలో, మీరు సీనియారిటీ గురించి తంటాలు పడద్దు, పొజిషన్ గురించి తంటాలు పడద్దు, ఎవరు ప్రాముఖ్యం అనే దాని గురించి తంటాలు పడద్దు అనడానికి ప్రభువులుగా ఉండకండి అనే మాట 3వ వచనంలో ఉపయోగించాడు. షెపర్డ్ షీప్, కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి బంధం గురించి ఈ 4 వచనాల్లో ఎందుకు రాసి ఉంటాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో లాజర్ని ఆయన లేపినటువంటి కొన్ని రోజుల ముందు జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ గుర్తొచ్చుండాలి. ఇవన్నీ యేసుప్రభుకి చనిపోవడానికి 4 రోజుల ముందు జరిగినటువంటి విషయం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసుప్రభు వారు పేతురుతో చెప్పాడు, అయ్యా, సాతాను నిన్ను జల్లించేమన్నాడు, నీ కోసం నేను ప్రార్థన చేశానని. అందుకనే సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదురా అని చూస్తున్నాడు అని 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడక మునుపు జరిగినటువంటి సంభాషణ ఏది, ఆయన మేడ గదిలో ఆయన ఆ తువాలు తీసి నడుంకు చుట్టుకొని ఓ చోట కూర్చొని కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు కదా, కాళ్ళు కడిగాడు కదా అందరి. దాంట్లో తగ్గింపు, దాంట్లో సేవ అనేది యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆసక్తితో నాయకులుగా సేవ చేయుడి అంటే టు సర్వ్ యాజ్ లీడర్స్. లీడర్ అన్నప్పుడు లీడ్ పైన ఎక్కేవాళ్ళు అనుకుంటారు.
నో సర్వెంట్ లీడర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ని లూకా చాలా స్పష్టంగా, పేతురు భక్తుడు చాలా స్పష్టంగా ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనది, మీరు కాపరులుగా ఉండండి, మందను కాపలా కాయండి. ఈ మాట చెప్తున్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం గుర్తొచ్చి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు, నా గొర్రెలను కాయవా, నా మందను కాయవా, నా సంఘాన్ని నువ్వు నడిపించవా అని ప్రభువారు అడిగారు. సో దిస్ ఈజ్ పీటర్స్ ఎక్స్పీరియన్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ కమాండ్. అది ఒక ఆజ్ఞ కాదు, ఇట్ ఈజ్ ఎగ్జార్టేషన్. అది ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడింది, అది విజ్ఞప్తి. మనకి కొన్ని బైబిల్స్లో అపీల్ అనేటువంటి పదం ఉపయోగించారు. దీంట్లో అపీల్లో నీ యొక్క అంగీకారం లేకపోతే నువ్వు సమ్మతించవు, నువ్వు అంగీకరించకపోతే నువ్వు సమ్మతించవు. కాబట్టి ఇది అప్పీల్ అనే మాట మీకు బాగా అర్థం అవడానికి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఈ మాట ఉపయోగిస్తున్నాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించిన క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ అథారిటీ టు కమాండ్ యూ. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నిన్ను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిదనుకొని, చూసారా, వేడుకుంటున్నాడు. ఐ క్యాన్ గివ్ ఎన్ ఆర్డర్, ఐ క్యాన్ గివ్ ఎ కమాండ్, కానీ నేను కమాండ్ ఇవ్వట్లేదు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే అధ్యాయంలో 14వ వచనం, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఇక్కడ అపీల్లో ఉండేటువంటి పదాలు ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఫోర్సింగ్, బలవంతం పెట్టేది కాదు. ఇట్ ఈస్ నీ చేత బలవంతంగా చేపించేది కాదు, స్వేచ్ఛాపూరితంగా జరగాలి. సమ్మతి లేకుండా జరగదు, కాన్సెంట్ లేకుండా జరగదు, విల్ఫుల్గా జరుగుద్ది, ఇష్టం లేకుండా జరగదు, హార్ట్ఫుల్గా జరుగుద్ది. సో ఇది అపీల్ అంటే. సో పేతురు భక్తుడు ఆ విధంగా విల్ఫుల్గా, హార్ట్ఫుల్గా సమ్మతిస్తూ చేయమని చెప్తున్నాడు. మీలో సంఘము పెద్దలను, సాటి పెద్దను, అంటే ఆయన ఉన్నాడు తెలుసా, నేను పైనుండి మాట్లాడట్లేదు, ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ యూ, సాటి పెద్దను, క్రీస్తు బాధలను చూచిన వాడిని, ఐ హావ్ సీన్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణి, రానున్నటువంటి గ్లోరీ గురించి ఎదురు చూసేటువంటి వాడిని అయిన నేను ఈ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాను. బలిమి చేత కాదు, బలవంతంగా పెట్టట్లేదు, ఆసక్తితో చేయండి, సిద్ధ మనసుతో చేయండి. దుర్లాభం పొందాలని కాదు, మీరు సిగ్గుతో కూడినటువంటి పని కాదు. నాట్ డామినీరింగ్, ప్రభువులుగా ఉండకుండా ఉండండి అనేటువంటి ఈ పదాలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, యు నీడ్ టు బి ఎ షెపర్డ్. కుక్కల్ని కొడతారు, గాడిదలను కొడతారు, గుర్రాలను కొడతారు, కానీ గొర్రెల్ని కొట్టరు. గొర్రెల్ని నెమ్మదిగా సముదాయిస్తారు. ఎందుకో తెలుసా, అది కొడితే అది దానికి ముందుకెళ్ళటం రాదు, వెనక నుంచి కొడితే ముందుకెళ్ళటం రాదు, వెనక్కి తిరుగుద్ది. అది దాన్ని ముందుండి నడిపించాలి. సో సంఘాన్ని ఆ విధంగా ప్రేమపూరితంగా మీరు నడిపించాలి అని చెప్తున్నాడు. పేతురు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు, ఐ విట్నెస్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పార్టేక్ ద గ్లోరీ. 1వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం, ఈ 3 చోట్ల కూడా ముందు శ్రమ, ఆ తర్వాత మహిమ. ఇది పదే చెప్పుకుంటూ ఉన్నాడు. యు గో త్రూ పెయిన్ నౌ అండ్ ఇట్ విల్ బి ఎ గెయిన్ ఆఫ్టర్వర్డ్స్. ఇప్పుడు మీరు శ్రమ గుండా వెళ్తున్నారు, ఆ తర్వాత మీకు లాభదాయకంగా అవుతుంది. కాబట్టి ప్రస్తుతపు శ్రమను మీరు పొందబోయేటువంటి లాభంతో పోల్చుకుంటే ఇట్ ఈస్ నథింగ్ అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యాజ్ ఎ షెపర్డ్, నువ్వు కాపరిగా లీడ్ బై ఎగ్జాంపుల్, ముందుండి నువ్వు ఒక మాదిరిని విడిచిపెట్టాలి. లీడ్ బై ఐడెంటిఫికేషన్, వాళ్ళకి ఒక నడవడిని నువ్వు చూపించాలి. గొర్రెలు వెనక నుండి కొడితే ఎల్లో, ఒక గొర్రెల కాపరి ముందుండి వెళ్తే వాడిని అనుకరిస్తూ వెళ్తూ ఉంటాయి మిగిలిన గొర్రెలన్నీ. కాబట్టి యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, నువ్వు ముందుండి నడిపించాలి, అంతేగాని వెనకుండి తరిమే వ్యక్తివి కాదు. సో దీంతో మనకు మొదటి పాఠం అయిపోతుంది. దీనికి నేను ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్. అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్రేమతో అనుభవపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు. దీన్నే నేను ఇంకొక మాట కూడా చెప్తాను, ద రోల్ ఆఫ్ ఎ షెపర్డ్. ఒక గొర్రెల కాపరి యొక్క ఆయన యొక్క పాత్ర ఏంటి? ద రోల్ ఆఫ్ ఎ షెపర్డ్. ఇప్పుడు మనం 2వ పాయింట్లోకి వద్దాం. 2-3 వచనాలు కలిపి మనం చదువుదాం. బీ షెపర్డ్స్ ఆఫ్ గాడ్స్ ఫ్లాక్ దట్ ఈస్ అండర్ యువర్ కేర్, serving as overseers, not because you must, but because you are willing, as God wants you to be.
నాట్ గ్రీడీ ఆఫ్ మనీ బట్ ఈగర్ టు సర్వ్, నాట్ లార్డింగ్ అవుట్ ఓవర్ దోస్ ఎంట్రస్టెడ్ టు యూ బట్ బీయింగ్ ఎగ్జాంపుల్స్ టు ద ఫ్లాక్. బలిమి చేత కాక దేవుని చెత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అట్లుండక మందకు మాదిరిగా ఉండండి. మీ దగ్గర ఉన్న దేవుని మందకు కాపర్లుగా ఉండండి. ఇది బాబ్గ్రో గారి ట్రాన్స్లేషన్. బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగానే, దుర్లాభం కావాలని కాదు, కానీ ఆసక్తితో నాయకులుగా సేవ చేయండి. ఎంత సింపుల్గా ఉంది చూడండి. మీ బాధ్యత క్రింద ఉంచబడ్డ వారి మీద ప్రభువులుగా ఉండకండి, మందకు ఆదర్శంగా ఉండండి. సో ఇందులో మనకి బేసిక్గా నేర్చుకునేటువంటి పదం ఏంటంటే, మొదట అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, దిస్ ఈజ్ అడ్వైజ్ టు బి ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ. దిస్ ఈజ్ అడ్వైజ్ టు బి ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ. మాదిరికరంగా ఉండాలని, చాలా తృష్ణతో హృదయపూర్వకంగా పరిచయం చేయాలని ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. దీని నుంచే మనం ఇంకో పాయింట్ నేర్చుకోవచ్చు, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్. మొదటిది రోల్ ఆఫ్ ఎ షెపర్డ్, పాత్ర. ఇక్కడ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్, ఆయన యొక్క బాధ్యత. అది ఒక విజ్ఞప్తి, ఇది ఒక సలహా. విజ్ఞప్తి ప్రేమతో వచ్చింది, ఆయన మాదిరి చూపిస్తూ ఇచ్చాడు. ఇక్కడ సలహా మాదిరి చూపిస్తూ ఇవ్వమని అడుగుతున్నాడు, హృదయపూర్వకంగా ఇవ్వమని అడుగుతున్నాడు. ఈగర్నెస్ ఎక్స్పీరియన్స్లోంచి వస్తుంది, ఎగ్జాంపులరీ లైఫ్లోంచి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తాను చేసిందే ఈయన అనుకరించమని చెప్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నాట్ అండర్ కంపల్షన్, బలవంతంగా కాకుండా, వాట్ యూ షుడ్ నాట్ హ్యావ్. రెండోది, దుర్లాభం కావాలని కాదు రెండో దాంట్లో. మూడోది, వాళ్ళ కింద వాళ్ళని అణగదొక్కేసి నువ్వు ఒక నాయకుడు అయిపోవాలని కాదు. దీస్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్. ఈ బ్యాడ్ థింగ్స్ నీకు ఉండకూడదు అని అంటున్నాడు. గుడ్ థింగ్స్ ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటి గుడ్ థింగ్స్ అని అంటే కనుక, ఒకవేళ నువ్వు కంపల్షన్ పెడితే కనుక భయం ఉంటుంది. భయం పోవాలి అని అంటే భద్రత కలగాలి. ఆ భద్రత ఇష్టపూర్వకంగా ఉంటేనే వస్తుంది, మనస్ఫూర్తిగా ఉన్నప్పుడే అది వస్తుంది. మీ దగ్గర ఉన్న దేవుని మందరకు కాపర్లుగా ఉండండి, బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా. బలవంతంగా వద్దు, బలవంతం దగ్గర భయం ఉంటుంది. ఇష్టపూర్వకంగా చేసినప్పుడు భద్రత ఉంటుంది. దుర్లాభం కావాలని కాదు, దాంట్లో గ్రీడినెస్ ఉంటుంది, సంపాదించాలి అని ఉంటుంది. అలా కాకుండా ఆసక్తితో నాయకులుగా సేవ చేయండి. ఆసక్తిగా నాయకులుగా సేవ చేస్తున్నప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. అదేమో సంపాదించాలని ఉంటుంది, ఇక్కడ సంతృప్తి ఉంటుంది. అక్కడ భయం ఉంటుంది, ఇక్కడ భద్రత ఉంటుంది. ఇక మూడో దానిలోకి వచ్చేటప్పటికి, మీ బాధ్యత క్రింద ఉంచబడ్డ వారి మీద ప్రభువులుగా ఉండకండి, మందకు ఆదర్శంగా ఉండండి. నువ్వు డిక్టేటర్వి కాదు, నువ్వు ఒక కౌన్సిలర్వి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు డిక్టేటర్వి కాదు, కౌన్సిలర్వి. నువ్వు హీరోవి కావు, గురువి. హీరోకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, గురువుకి శిష్యులు ఉంటారు. హీరో ఫ్యాన్స్ని అణగదొక్కి పైకి వెళ్ళిపోతాడు, కానీ గురువు శిష్యులను కూడా తనతో పాటు ఎంటబెట్టుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క హీరోకి కానీ డిక్టేటర్కి కానీ ప్రైడ్ ఉంటుంది, గర్వం ఉంటుంది. అయితే నువ్వు గురువుగా ఉన్నట్లయితే నువ్వు శిష్యుడి యొక్క స్థాయికి దిగుతావు. నువ్వు కౌన్సిలర్ అయితే నువ్వు ఎవరినైతే కౌన్సిల్ చేస్తున్నావో వాళ్ళ యొక్క భుజం మీద చేయాల్సి వెళ్తావు. దాంట్లో నీకు హ్యూమిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఫియర్ ప్లేస్లో సెక్యూరిటీ రావాలి, భయం ప్లేస్లో భద్రత రావాలి, గ్రీడ్ ప్లేస్లో కంటెంట్నెస్ రావాలి, సంపాదించాలి అనే దాని దగ్గర సంతృప్తి అనేది రావాలి, ప్రైడ్ ప్లేస్లో హ్యూమిలిటీ రావాలి, గర్వం అన్న చోట్ల వినయము అనేది రావాలి. ఇది ఎందుకు చేయాలి అని అంటే, ఇట్ షుడ్ గ్లోరిఫై గాడ్. ఏ విధంగా గ్లోరిఫై చేయగలుగుతాం అంటే, భయము నుంచి, గర్వము నుంచి, ఈ లోక ఆశల నుంచి విడుదల పొందినట్లయితే అప్పుడు అది ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు అవుతారు, ఆరోగ్యకరమైనటువంటి సంఘం అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది ఏమంటారంటే, సార్ ఈ మాటలన్నీ మా పెద్దలకి చెప్పండి అని అంటారు. మీరు ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారో మీ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటారేమో, ఒకవేళ మీరు భర్త, మీ కుటుంబానికి మీరు పెద్ద, మీరు భార్యనా, ఒక తల్లినా, మీ కుటుంబానికి మీరు పెద్ద. కొన్ని విషయాల్లో మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారా, మీకు ఒక విభాగానికి మీరు పెద్దగా ఉన్నారు.
మీరు విశ్వాసిగా కొంతకాలంగా ఉన్నారా? మీరు సాక్షిగా కొంతమంది ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళకి మీరు పెద్దగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ ఇన్ దేర్ ఓన్ సరౌండింగ్. తమకున్నటువంటి సర్కిల్స్లో, తమకున్నటువంటి పద్ధతిలో, తమకున్నటువంటి సర్కంఫరెన్స్లో యు ఆర్ ఎన్ ఎల్డర్. కొంతమందికి బాధ్యత ఇవ్వబడుతుంది. కొంతమందికి మీ యొక్క మందిరంలో కొంతమందికి పెద్దలుగా ఉండండి అని ఇచ్చి ఉంటారు. అయితే నువ్వు భర్తగా ఉన్నప్పుడు నేను పెద్దగా ఉంటానని స్వీకరించావు. నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తానన్నప్పుడు యూ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఇన్ దాట్ వే యూ ఆర్ ఎన్ ఎల్డర్. హిబ్రీల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, శిష్యులతో చెప్తున్నాడు, మీకు ఎప్పుడు ఆశీర్వాదం ఉండదో తెలుసా? మీ గురువు గారిని నువ్వు ఏడిపిస్తే నీకు ఆశీర్వాదం ఉండదయ్యా. నీ గురువు గారిని ఎప్పుడు ఏడిపిస్తావో తెలుసా? వాళ్ళ మాట వినకపోతే, వాళ్ళకి విధేయత చూపించకపోతే, మీ పైనున్న నాయకులుగా ఉన్నవారి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో మీ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక. వాళ్ళు దుఃఖంతో ఎప్పుడు చేస్తారు? చెప్పిన మాట వినకపోతే, నీలో ఎదుగుదల కనబడకపోతే దే విల్ వీప్. కాబట్టి ప్రాథమికంగా ఆయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవద్దు, లేజినెస్కి దారి తీస్తుంది. నువ్వు కరెన్సీ దగ్గరికి వెళ్ళిపోవద్దు, గ్రీడ్కి దారి తీస్తుంది. చైర్ దగ్గరికి వెళ్ళిపోవద్దు, ప్రైడ్కి దారి తీస్తుంది. కంఫర్ట్, కరెన్సీ, చైర్, ఈ మూడు ఒక విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తుంది. తెలుగులో చెప్పాలంటే కామం, కనకం, కాంతం అంటారు. కాంతం అంటే నాకు స్థానం కావాలంటాం, కనకం అంటే నాకు డబ్బు కావాలనుకోవటం, కామం అంటే ఈ లోకపు సుఖభోగాల కోసం మనము తాపత్రయపడి వెళ్ళిపోవటం. కంఫర్ట్, కరెన్సీ అండ్ చైర్ ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకనే మనకి ఆనెస్ట్నెస్, హృదయపూర్వకంగా పనిచేయటం కావాలి. ఈగర్నెస్, మనము ముందుకు తోసుకొని వెళ్ళే పనిచేసే గుణం కావాలి. ఎగ్జాంపులరీ, మాదిరికరమైనటువంటి జీవితం మనకి ఉండాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ప్రతి ఒక్క విశ్వాసి, ఇఫ్ యు ఆర్ ఎ గ్రోన్ అప్ బిలీవర్, నువ్వు మారు మనసు పొంది కొన్ని వారాలు అయిపోయిందా, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక బాధ్యత ఇవ్వబడింది. కాబట్టి ద రోల్ ఆఫ్ ఎ షెపర్డ్ చూసాం, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్ చూసాం, ద అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసాం, ద అడ్వైస్ టు బి ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ చూసాం. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. అండ్ వెన్ ద చీఫ్ షెపర్డ్ అపియర్స్ యూ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ దట్ విల్ నెవర్ ఫేడ్ అవే. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ఇది 4వ వచనం. ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు మీకు వాడిపోని మహిమ కిరీటము లభిస్తుంది. ఇది బాబ్ గ్రో గారి ట్రాన్స్లేషన్. పేతురు భక్తుడు 1వ అధ్యాయం నుంచి ఇప్పుడు దాకా ఆయన పవిత్రంగా ఉండమని చెప్పిన, ఇతరులకు మాదిరికరంగా ఉండమని చెప్పిన, తర్వాత సంఘములో, సమాజములో, కుటుంబంలో దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు వ్యవహరించాలని చెప్పిన, ఆయన ఎప్పుడు కూడా జాగ్రత్త, దేవుడు నిన్ను లెక్కడుతాడు, ఇలాంటి భయాలు చెప్పుకుంటా వచ్చాడు. అఫ్కోర్స్ 1వ అధ్యాయంలో ఆయన మహిమ గురించి పాజిటివ్గా మాట్లాడాడు, కాదనట్లేదు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఒక ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు కాపరిగా ఉన్నావా నీ కుటుంబానికి? నువ్వు కాపరిగా ఉన్నావా? నీకు బాధ్యత అప్పగించినటువంటి కొంతమంది శిష్యుల మీద, కొంతమంది కొత్త విశ్వాసుల మీద, వాళ్ళ మీద నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావా? వాళ్ళని ప్రభువులోకి నిలబెట్టడానికి నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని నీకు తెలిసింది వాళ్ళకు బోధిస్తున్నావా? నీ అనుభవాలు వాళ్ళతో పంచుకుంటున్నావా? ఆర్ యు మెంటరింగ్ దెమ్? ఆర్ యు డిసైప్లింగ్ దెమ్? యు ఆర్ బౌండ్ టు డూ దాట్. గుర్తుపెట్టుకోండి, కాపరి గొర్రెలను కంటాయి. కాబట్టి నువ్వు ఒక ముగ్గురిని ప్రభువులోకి ఎదిగింప చేస్తున్నావు అనుకో, వాళ్ళు నువ్వు కరెక్ట్గా కాపరిగా ఉంటున్నావు అంటానికి కారణం ఏంటి తెలుసా? ఎప్పుడో తెలుసా? వాళ్ళ ముగ్గురు నీకులాగా ఇంకొకరిని ప్రభు దగ్గరికి నడిపించే స్థాయికి వస్తే, వాళ్ళు కూడా ఆత్మీయ పిల్లల్ని కనగలిగే స్థాయికి వస్తే, వాళ్ళు కూడా ఆత్మీయ ఫలాన్ని పొందగలిగే స్థాయికి వస్తే, దెన్ యు ఆర్ డూయింగ్ యువర్ రైట్ వర్క్. నువ్వు సరిగ్గా పనిచేస్తున్నావు అని అర్థం అనమాట. దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఎవరినైతే ప్రభువులోకి నడిపిస్తున్నానో, ఎవరి కోసమైతే బాధ్యత స్వీకరించానో, అది నాకు పుట్టిన పిల్లలా, లేకపోతే నాకు ఇవ్వబడిన పిల్లలా, నా ఆత్మీయ పిల్లలా, నా శారీరక పిల్లలా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ మై రోల్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ రెండూ చేసినట్లయితే మూడోది ఉన్నది ద రివార్డ్ ఆఫ్ ఎ షెపర్డ్. అవైట్ ఫర్ ద చీఫ్ అండ్ ద ఎర్నింగ్స్. మొదటిది అపీల్ విత్ లవ్ అండ్ ఎక్స్పీరియన్స్. ప్రేమతో, అనుభవంతో ఆయన విజ్ఞప్తి చేశాడు. అడ్వైజ్ టు బీ ఈగర్ అండ్ ఎగ్జాంపులరీ.
మాదిరికరమైనటువంటి జీవితం తృష్ణతో జీవించాలని సలహా ఇచ్చాడు. అవైట్ ఫర్ ద చీఫ్ అండ్ ద ఎర్నింగ్స్. నువ్వు ప్రధాన కాపరి కోసం వేచి ఉన్నావు. ఆయన నీకు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క వరాలు, ఆయన ఇవ్వబోయే ఆ మహిమ కిరీటం కోసం నువ్వు వేచి ఉన్నావు. అవైట్ ఫర్ ద చీఫ్ అండ్ ది ఎర్నింగ్స్. దీంట్లో ఆయన ఇన్సెంటివ్ చెప్తున్నాడు. ఆయన కొత్తగా ఏమి చెప్పలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ వచనాన్ని బహుశా నేను ఇచ్చినటువంటి 12 వర్తమానాల్లో కనీసం 6 సార్లైనా రెఫర్ చేస్తుంటా. ఎందుకంటే ఫర్ సఫరింగ్, శ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి దిస్ ఈజ్ ద బేసిక్ థియాలజీ. ఇదే ప్రాముఖ్యమైనటువంటి థియాలజీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత ఏమంటున్నాడు? సంతోషించి ఆనందించిడి, ఎందుకని పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యూ హ్యావ్ ఎ ఫ్రూట్ ఇన్ హెవెన్. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలోనే ఆ మాట చెప్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్, నేను తీసుకొని వస్తాను. పేతురు భక్తుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఉపయోగిస్తున్నాడు. ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ప్రత్యక్షత గురించి అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి 1వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, ఈ 3 చోట్ల ఆయన ఉపయోగించినప్పుడు ఆయన ఉపయోగించిన సేమ్ ఫిలాసఫీ. ముందు శ్రమ, ఆ తర్వాత మహిమ. ఆయన కనబడతాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు. హీఈస్ గోయింగ్ టు అపియర్. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు అని చెప్తున్నాడు. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన ఏమిస్తాడంట? వాడిపోని అంటే ఇట్ ఈజ్ ఇటర్నల్. మనం 1వ అధ్యాయం 22-23 వచనాల్లో వాక్యాన్ని దేని పక్కన కంపేర్ చేశాడు తెలుసా? గడ్డి పువ్వుతో. గడ్డి పువ్వు వాడిపోయేది, నిరంతరం ఉండేది వాక్యము. ఆ నిరంతరము ఉండేటువంటి వాక్యం నీలో బీజముగా నాటబడినట్లయితే యు ఆర్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. నిత్యము ఉండిపోబోతున్నావు. ఆ నిత్యము ఉండిపోబోయే నీకు నిత్యము ఆనందించగలిగేటువంటి బహుమానం ఇస్తాడు ఆయన. ఇటర్నల్. నీకు ఇటర్నల్ అనే మాటకి నీకు అర్థమైందో లేదు. నువ్వు చావు, నువ్వు వాడిపోవు, నీకు ఇచ్చిన బహుమానం కూడా వాడిపోదు. ప్రపంచంలో ఏ బహుమానమైనా 2-3 రోజులైన తర్వాత బోరు కొట్టుద్ది. పిల్లలకి ఒక బొమ్మ ఇవ్వండి, మొదటి రోజు ఆడుకుంటారు, వారం 10 రోజుల తర్వాత దాన్ని పక్కన పడేస్తారు. బట్ వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వి లుక్ ఎట్ ఇట్ అండ్ వి చెరిష్. దాట్ ఈస్ ది ఇటర్నల్ గిఫ్ట్. ఆ ఇటర్నల్ గిఫ్ట్ కోసం ఈ లోకంలో నువ్వు మినిస్ట్రీలో ఉన్నావు, నువ్వు మేనేజర్గా ఉన్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు. యు ఆర్ ఇన్ మినిస్ట్రీ, యు ఆర్ ఎ మేనేజర్, యు ఆర్ లివింగ్ ఎ మెచ్యూర్డ్ లైఫ్. మెచ్యూర్డ్ లైఫ్, మినిస్ట్రీ లైఫ్, మేనేజర్ లైఫ్. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఇటర్నల్ గిఫ్ట్. యు ఆర్ లివింగ్ ఎ రైపెండ్ లైఫ్, యు ఆర్ గివింగ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్, యు ఆర్ గివింగ్ ఎ రైచియస్ లైఫ్. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ రివార్డ్. దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఓకే, ఆయన ఏమన్నాడు? మొదటిది వాడిపోని లేదా వాడబారని. రెండోది మహిమ. మహిమ అన్న దాంట్లో ద వర్డ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఈజ్ గ్లోరీ. బ్యూటిఫుల్. అది చాలా అందమైనది. ఆ అందమైనటువంటి బహుమానం ఎప్పటికీ కూడా అది అందంగానే మనకు కనబడుతుంది. ఎప్పటికీ. ఫర్ ఎవర్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ టు యూ. ఫర్ ఎవర్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ టు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఏంటి తెలుసా? దేవునిలో ఎదిగేటువంటి వ్యక్తికి, ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తికి అదే వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా ఇంకా బాగా అనిపిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే సూపర్ మెచ్యూర్ అవ్వక్కర్లేదు. నిన్నటి దినాన్న ధ్యానం చేసినటువంటి వాక్యంలో పాఠాన్ని అన్వయించుకుంటే ఈరోజు వాక్యాన్ని కూర్చున్నప్పుడు విపరీతమైనటువంటి ఆశ ఉంటుంది. యూ విల్ బి ఈగర్. ఇట్ ఈస్ ద సేమ్ ఓల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. అతి పురాతనమైనటువంటి దేవుని వాక్యం, బట్ స్టిల్ ఇట్ గివ్స్ దట్ న్యూనెస్. ఆ కొత్తదనాన్ని ఇస్తూ ఉంటుంది. దాన్నే ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఉపయోగిస్తున్నాను. వాడిపోని మహిమ. అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్రౌన్. విక్టరీ అండ్ ఆనర్. కిరీటం దేనికి సాదృశ్యం తెలుసా? విజయానికి సాదృశ్యం, ఘనతకు సాదృశ్యం, విజయానికి సాదృశ్యం. అందుకనే పేతురు భక్తుడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దట్ ప్రైజ్. బహుమానం అనే పదం తెలుగులో ఒకటే ఉంటుంది కానీ ఇంగ్లీష్లో 2 ఉంటుంది. గిఫ్ట్, ప్రైజ్. మనకి రక్షణ అనేది గిఫ్ట్,
ఉచితంగా వచ్చింది. కానీ మన విశ్వాస జీవితంలో ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడం, ఒక మాదిరికరమైన జీవితం, ఒక పరిపక్వత కలిగినటువంటి జీవితం, ఒక స్నేహపూరితమైనటువంటి సలహా జీవితం, ఒక కౌన్సిలర్గా ఉండటం అనేది, ఒక మినిస్ట్రీలో ఉండటం అనేది అది గిఫ్ట్ కాదు, అది ప్రైజ్. దాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఆయన 2వ పత్రిక రాసినప్పుడు తిమోతికి, నేను నా పరుగు తుదముట్టించాను. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ద క్రౌన్. నేను ఆ కిరీటాన్ని పొందబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. ఫినిషింగ్ ద రేస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఫినిషింగ్ ద రేస్, పరిగెట్టి నువ్వు ముగించడం అనేది ప్రాముఖ్యం. ఎప్పుడు ముగించావు అనేది దేవుడు చూసుకుంటాడు. ద టైమ్ బిలాంగ్స్ టు గాడ్, బట్ యూ నీడ్ టు ఫినిష్ ద రేస్. నువ్వు తుదముట్టించాలి, నువ్వు పరిగెత్తాలి. ఒక పరుగు పందానికి వెళ్ళినటువంటి ఆయన టాంజానియా దేశం, ఆఫ్రికా ఖండానికి నుంచి టాంజానియా దేశం నుంచి అయినటువంటి ఆయన 1967 సంవత్సరం మెక్సికోలో ఒలింపిక్స్లో జరిగినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే, టాంజానియా నుంచి వచ్చాడు, మెరాథన్కి పరిగెడుతున్నాడు. ఆయన పరిగెడతా ఉన్నప్పుడు 42 కిలోమీటర్లో 19 కిలోమీటర్ల దగ్గర దెబ్బ తగిలింది, కింద పడిపోయాడు. ఆయన నర్వ్ పట్టేసింది. అయినా సరే పరిగెడతాం ప్రయత్నం చేస్తుంటే అది బ్రేక్ ఓపెన్ అయిపోయి బ్లీడ్ అవుతుంది. ఆయన షర్ట్ ఓపెన్ చేసి దాన్ని కట్టేశాడు. ఆ రోజు 52 మంది పరిగెట్టారు, 39 మంది పూర్తి చేశారు. ఈయన 39వ వాడు. ఈ 39వ వాడు ఫస్ట్ రోడ్ వచ్చిన 1 గంట 12 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆఫ్టర్ 1 hour 12 minutes వచ్చాడు. వస్తే ఒక ఫోటోగ్రాఫర్ ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఫస్ట్ రోడ్ వచ్చి గంట అయిపోయింది, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అంటే, అతను అన్నటువంటి మాట ఏమన్నాడు తెలుసా? నేను మా దేశాన్ని ఎందుకు పంపించిందో తెలుసా? నేను పరుగు ఆరంభించడానికి కాదు, పరుగు ముగించడానికి. పరుగు ఆరంభించడానికి కాదు, పరుగు ముగించడానికి నా యొక్క దేశం పంపించింది. సో ఇప్పుడు నా దేశానికి వెళ్ళి చెప్తాను, యూ హ్యావ్ సెంట్ మీ 5000 miles. 5000 మైళ్ళు నన్ను పంపించారు. ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్. మై ఫ్రెండ్స్, ఈ లోకంలో చప్పట్లు కొట్టకపోవచ్చు ఎవరు కూడా. ఈ లోకంలో నువ్వు చేసే పని ఎవరు చూడకపోవచ్చు. మీలో చాలామందికి ఉంటుంది, సార్ నేను చేసేది ఎవరు చూడలేదు సార్. నో ప్రాబ్లం, ఒక ఆయన చూస్తున్నాడు. ఈ లోకంలో నాకెవ్వరు ఏమీ చప్పట్లు కొట్టలేదు సార్, ఘనత దొరకదు, ఏం పర్లేదు. పరలోకంలో వాడిపోని మహిమ కిరీటం ఆయన నీకు ఇస్తాడు. వాట్ ఏ గ్రేట్ ఇన్సెంటివ్. ఒకవేళ గొప్ప పరిచర్య చేసేవాడు ఈ ఇన్సెంటివ్ నాకు వస్తుంది అని గర్వం వస్తుందేమో అని 5వ వచనంలో నేను ఇది వివరించిన కానీ జస్ట్ చదువుతాను. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఆ తర్వాత ఒక కామన్ రెఫరెన్స్ సామెతల్లోంచి తీసుకొచ్చాడు. దేవుడు అహంకారులను ఎదిరించి, ఆ అహంకారి గురువు అవ్వచ్చు, శిష్యుడే అవ్వచ్చు, దీనులకు కృప అనుగ్రహించడం. లెట్ నాట్ ప్రైడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోకి గర్వం రానివ్వద్దు. లెట్ నాట్ ప్రైడ్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో గర్వం రానివ్వద్దు. మై ఫ్రెండ్స్, వీ నీడ్ టు ఫినిష్ ద రేస్. మనము మన యొక్క రేస్ని తుదముట్టించాలి. మనకిచ్చినటువంటి బాధ్యతను మనం పరిపూర్ణం చేయాలి. మీకు విషయం గుర్తుపెట్టుకుంటున్నాను, దేవుడు మీ ద్వారా ఎవరినైతే మెంటార్ చేయాలనుకుంటున్నాడో, ఎవరినైతే డిసైపుల్ చేయదలుచుకుంటున్నాడో, ఎవరినైతే గద్దించాలనుకుంటున్నాడో, ఎవరినైతే ప్రేరేపించాలనుకుంటున్నాడో, ఎవరినైతే ప్రోత్సహించాలనుకుంటున్నాడో, వాళ్ళకు నువ్వు చెయ్యకపోతే గుర్తుపెట్టుకో, దేవుడు వాళ్ళ దగ్గరికి ఎవరైనా పంపించవచ్చు, లేకపోతే పంపించకపోవచ్చు కూడా. పంపించకపోతే ఆయన ఏమంటాడు తెలుసా? వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరిలాగా నాశనం అయ్యారు, నువ్వు చెప్పనందుకు నువ్వు దుర్మార్గుడు అని నిందెడతాడు. అందుకనే ఎజికెల్ గ్రంథంలో వాచ్మ్యాన్కి, కావలవానికి మాట చెప్తాడు. దెర్ ఆర్ 3 పొజిషన్స్. ఒక వ్యక్తికి నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్తే వాడు తప్పు తెలుసుకుంటే వాడు తప్పులోంచి బయటికి తీసుకొచ్చినవాడు అవుతావు, వాడు కూడా బయటకు వస్తాడు. రెండోది, నువ్వు చెప్తే వాడు బయటికి రాకపోతే చెప్పినందుకు నిన్ను అభినందిస్తా, బయటికి రానందుకు ఆయన కొడతా. మూడోది, నువ్వు చెప్పకపోతే వాడు బయటికి రానందుకు వాడు తన్నులు తింటాడు, చెప్పనందుకు నువ్వు కూడా తన్నులు తింటావు. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. లెట్ us do our part. We should know our role. We should know our responsibility. We should be motivated by our reward. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ యొక్క సమయంలో తండ్రి, మేమందరం కూడా ప్రభా మా యొక్క స్థితిగతుల్లో కాపర్లం ప్రభా.
మేమందరం కూడా వేరే కాపర్ల కింద ఉన్నవాళ్ళం ప్రభా. ప్రతి పౌలుకి ఒక బర్నబా ఉండాలి, ప్రతి పౌలుకి ఒక తిమోతి ఉండాలి. నాకు సలహాలు ఇచ్చి నన్ను ప్రేరేపించి నా గురించి ప్రార్థన చేసే గురువులు ఉండాలి. నేను బాధ్యత తీసుకొని నేను నడిపించే, నేను ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించే నా శిష్యులు ఉండాలి. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, ఈ ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని తమ జీవితంలో అలవర్చుకోవడానికి కృప చూపించండి. తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా ఇక్కడ, దే ఆర్ షెపర్డ్స్ టు దేర్ ఓన్ చిల్డ్రన్. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా, దే ఆర్ షెపర్డ్స్ టు దేర్ స్పిరిచువల్ చిల్డ్రన్. మందిరంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రభా, నీ స్వరక్తమిచ్చి కొన్నటువంటి ప్రభా ఆ యొక్క మందను నడిపించాలి. ఇన్ ఎవ్రీ వే వీ హ్యావ్ టు బి మెచ్యూర్డ్, వీ హ్యావ్ టు బి మేనేజర్స్, వీ హ్యావ్ టు బి మినిస్టర్స్, వీ హ్యావ్ టు బి రైపెన్, వీ నీడ్ టు హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లార్డ్, వీ నీడ్ టు డూ అవర్ డ్యూటీస్. ప్రభా, ఆ విధంగా జీవించగలట మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్.